కోటి సంతకాల సేకరణకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారన్నారు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి వీడద్దాల రజని. కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నాశనం చేసిందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. కోటి మంది ప్రజలు గొంతెత్తినా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు వీడద్దాల రజని. ప్రైవేటీకరణను ఎంతమంది వ్యతిరేకించినా కూటమి సర్కార్ వెనక్కి తగ్గడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారామె. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గ్రామాన ప్రతి వార్డులో కూడా చూసుకున్నట్టయితే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క గలాన్ని, వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ని, మరి వాళ్ళ యొక్క సంతకం రూపంలో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని ఆపండి, ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు అని చెప్పి వాళ్ళ యొక్క అంగీకారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మరి పెద్ద ఎత్తున కూడా వారి యొక్క గలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇక ప్రజలు కానీ అందరం కానీ ఎదురు చూసింది ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానయోగం అయింది, ఆయన కాస్త రాష్ట్ర ప్రజల యొక్క దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రొటెస్ట్ని కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ విపరీతమైనటువంటి వ్యతిరేకతని వారు చేస్తుంది తప్పని వారి గ్రహించినట్టున్నారు అని చెప్పేసి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నుంచి ఏదన్నా బ్యాకౌట్ అవుతారేమో, ఒక మంచి నిర్ణయం తీసుకుంటారేమో అని చెప్పి అందరం కూడా ఎదురు చూసాము. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పట్లాగా ఏమీ కూడా మారలేదు. ఇక మారకుండా ఆయన స్టైల్లో చంద్రబాబు నాయుడు గారు లెక్చర్లు ఇస్తా ఉన్నారు. ఇక ఈ మధ్యకాలం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని కనుక మనం చూసినట్టయితే ఇక స్పీడ్గా, వీలైతే వెరీ స్పీడ్గా ఈ యొక్క మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ చేయాలి, అలాగే ఈ ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ మోడల్లో తీసుకువెళ్ళి అది కూడా ఎవరో ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే దాని మీద ఉన్నటువంటి తపన. దాని అర్థమే ఈ మధ్య ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని వాళ్ళు వాడుతున్నటువంటి పదే మాట్లాడుతున్నటువంటి ఒక మాట యొక్క అర్థంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా వారు నిన్న ఆ రివ్యూలో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రభుత్వంగా వారి యొక్క బాధ్యతని పక్కన పెట్టి బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక 2 అంశాలకు సంబంధించి, ఒకటి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ సంబంధించినటువంటి అంశము, అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశం, ఈ 2 అంశాల మీద కూడా ఆయన ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో స్పీడ్గా వెళ్ళిపోయి ఇవన్నీ ప్రజల నుంచి దూరం చేసి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పుకుని సొమ్ము చేసుకునేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ముందుకు వెళ్లారనేది మనకు స్పష్టమైంది. ఎందుకంటే పొద్దున పేపర్లో అంతా కూడా మనం చూసాము. సో దీన్ని మనం చూసినట్టయితే ఇది కొన్ని వేల మంది వైద్య విద్య అభ్యసించాలనేటువంటి విద్యార్థులకు వారి యొక్క ఆశలను కాలరాస్తూ, అలాగే ఉచిత వైద్య సేవలు ఒక ప్రభుత్వంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉండగా ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆ బాధ్యత ఇంకెవరికో అప్పచెప్పి దాని నుంచి ఏదో కిక్ బ్యాక్స్ ఆశిస్తూ మరి పూర్తిగా ఈ వైద్య వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడినవి. మరి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ మనం ఇప్పటికే చూసాము. చాలా మంది కొంతకాలంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అని చెప్పి, ప్రైవేటైజేషన్ అని చెప్పి ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టారో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇది తప్పు అని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రజలు గొంతు విప్పి అనేక పార్టీలు కావచ్చు, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అన్ని ప్రొటెస్ట్ కార్యక్రమంలో, అలాగే ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కి మేము వ్యతిరేకం, దీనికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాము, ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తామంటే మేమెందుకు కోరుకుంటాము. ప్రతి పేదవాడు, మధ్యతరగతి వాడు వారి యొక్క ఆవేదనని సంతకం రూపంలో మరి చేసి దీనికి ఎంత దూరమైనా పోరాడతాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పి, అలాగే ఎవరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము.